నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూస్తే ఈనాడు పేపర్కు సంబంధించి మొదటి హెడ్లైన్ వచ్చి ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. జనావాసాలపై బాంబులు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే ఇరాన్ లెబనాన్లపై దాడుల్లో 21 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ బీరూట్లో పర్యాటక ప్రాంతంలో కల్లోలమైతే రేగిందట. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. అయితే ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై అమెరికా, ఇజ్రాయెల్ అనేది బాంబుల వర్షం కురిపించి విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ గల్ఫ్ దేశాలపైన దాడుల కొనసాగింపు, మళ్ళీ $100 చమురు ధర చేరింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే గల్ఫ్లపై దాడులు చేస్తాం, అలాగే హర్మూజ్ మూసేస్తాం, ముస్తఫా ఖమేనీ తొలి ప్రకటన. అయితే ముస్తఫా ఖమేనీ తొలి ప్రకటన చేశారు. ఏమిటి అంటే గల్ఫ్ దేశాలపై దాడులు అయితే ఖచ్చితంగా చేస్తాం, హర్మూజ్ అయితే మూసేస్తాం అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు అయితే కనిపించడం లేదు అంటూ యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే 13వ రోజైన గురువారం అంటే నిన్న ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై అలాగే లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపై వైమానిక దాడులు చేశాయి. 21 మంది మరణించగా 32 మంది అయితే గాయపడ్డారట. అయితే ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్, లెబనాన్ దాడులను కొనసాగించాయి. ఇంధన మౌలిక వస్తువులపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్పై మరిన్ని దాడులు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే హర్మూజ్లో మరింతగా నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. అయితే ఇరాన్ అధినేత ఎన్నికైన తొలిసారిగా ఆయన ఇటువంటి ప్రకటన ఇవ్వటం అనేది తొలిసారి. అతను ఎన్నికైన తర్వాత అతనుగా ఒక ప్రకటన అయితే ఇచ్చారు. ఏంటంటే గల్ఫ్పై దాడులు అయితే ఖచ్చితంగా చేస్తాం, అలాగే హర్మూజ్ను మూసేస్తాం. అంటే చమురు సంక్షోభాన్ని సృష్టిస్తాం, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాం, మమ్మల్ని ఈజీగా అంతం చేయొచ్చు, మా స్థావరాలపై దాడులు చేసి అన్నట్టుగా అమెరికా ఎంత ఈజీగా భావించిందో అంత ఈజీ కాదు మా దేశం మీద మమ్మల్ని అంతం చేయటం అనేది అన్నట్టుగా అతను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ అయితే ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి యుద్ధ జ్వాలలు దాటి భారత్ చేరుకున్న చమురు నౌక, అలా అయితే ఎట్టకేలకైతే రేడార్లకు చిక్కకుండా ఈ యుద్ధ జ్వాలను దాటి ఒక భారత్ చేరుకున్న చమురు నౌక అయితే ఎట్టకేలకు అయితే భారత్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అవి కూడా ఏంటి ఒకసారి లోపల ఉన్నాయి, క్లియర్గా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. లెబనాన్ దాడితో ఇజ్రాయెల్లోని హనియల్లో ఏర్పడిన భారీ గుంత, దెబ్బతిన్న నివాసాలు అన్నట్టుగా చూసారు. ఇక్కడ విజువల్ రూపంలో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇరాక్లోని ఖోరో అల్ జుబైర్ పోర్టులో ఇరాన్ దాడితో అగ్నికీలలో చిక్కుకున్న అమెరికా నౌక అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సదస్సుకు సంబంధించి ఏమన్నారు ఏంటి అంటే మర్యాదగా చెబితే అర్థం కాదా అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే మీ వ్యవహార శైలి అసలు బాగోలేదు, శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు, బద్వేలు గుడి కూల్చేశారు, గిరిజనులకు ఇళ్లు కట్టకూడదు, నీళ్ళు ఇవ్వకూడదంటే ఎలా, సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. అటవీ శాఖ అధికారులపై చంద్రబాబు అయితే మండిపడినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్నైతే చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ పద్ధతి అయితే బాగోలేదు అన్నట్టుగా శ్రీశైలంలో భక్తుల్ని నిలిపివేశారు అన్నట్టుగా తెలిసింది. బద్వేల్లో గుడి కూల్చివేశారు, గిరిజనులకు ఇళ్లు కట్టకూడదు, నీళ్ళు ఇవ్వకుండా ఉండటం అంటే ఎలా, సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకో రావాలి కదా అంటూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు అంటూ అటవీ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మండిపడినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
మీ ప్రవర్తన అసలు బాగాలేదు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపివేశారు. దాంతో మర్నాడు తొక్కిసలాట అయితే జరిగింది. అయితే బద్వేల్లో గుడి కూల్చేస్తే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగజేస్తున్నారు. మర్యాదగా చెప్తే మీకు అర్థం కావడం లేదు. సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు అని అటవీ శాఖ అధికారులపై ఆయన విరుచుకుపడినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ప్రజలకు స్నేహపాత్రులు, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఎంత చెప్పినా మార్పు రావడం లేదని గురువారం కలెక్టర్ల సదస్సులో అయితే ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళ మీద కొంచెం కోప్పడినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక చూస్తే లోపలైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, పనులు ఇక్కడ, పన్నులు వేరే రాష్ట్రానికా అంటూ ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం. అయితే ఆదాయార్జనకు సంబంధించిన సంబంధిత అధికారులతో కూడా నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా ఆయన ఒక క్వశ్చన్ లేవనెత్తుగా తెలుస్తోంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, పనులేమో ఇక్కడ జరుగుతాయి, ఆదాయానికి సంబంధించిన పన్నులు వేరే రాష్ట్రానికి కడతారా అన్నట్టుగా తెలుస్తోంది. ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఆదాయం ఒకటే ప్రాతిపదిక కాదు అంటూ తల్లిదండ్రుల హోదా కేటగిరీలను పరిగణలోకి తీసుకోవాలి. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధారణపై సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అప్పీళ్లు అయితే తిరస్కరణ, పలువురు యూపీఎస్సీ అభ్యర్థులకు అయితే సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పడం వల్ల ఉపశమనం కలిగినట్టుగా తెలుస్తోంది. ఏమిటి అంటే, ఆదాయం ఒకటే కాదు ఇక్కడ ప్రాతిపదిక తీసుకోవాల్సింది, తల్లిదండ్రుల హోదా కేటగిరీలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజేతలుగా నిలిచినప్పటికీ ఓబీసీ సంపన్న శ్రేణి పరిధిలో ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో ఆ కేటగిరీ రిజర్వేషన్లు వర్తించక ఉద్యోగ నియామకాలు పొందలేని అభ్యర్థులకు సర్వోన్నత న్యాయస్థానం అయితే భారీ ఉపశమనం కలిగించింది అన్నట్టుగా తెలుస్తోంది. ఏమిటి అంటే, ఆదాయం ఒకటే చూస్తున్నారు, అది ఒకటే కాదు ప్రాతిపదికన తల్లిదండ్రుల హోదా అలాగే కేటగిరీలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది. అయితే వారి ఉద్యోగ హోదా, ఆ పోస్ట్ కేటగిరీని కూడా పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది అన్నట్టు తెలుస్తోంది. అయితే ఆదాయం సంపద ఆధారిత గీటురాయిని తప్పుగా అన్వయించే అభ్యర్థులను సంపన్న శ్రేణిలో చేర్చారంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, ఎవరికి ప్రత్యేక అధికారాలు లేవు, సభా గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తప్పవు, ప్రధాని అయిన నియమాలను అనుసరించాల్సిందే, ఎవరు ఏమనుకున్నా నా పని నేను చెయ్యాలి అంటూ స్పీకర్ ఓం బిర్లా అయితే ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఎవరికి ఇక్కడ అందరూ దేనికి అతీతులు ఎవరు కారు, అందరూ ఒకటే, ఎవరికి ప్రత్యేక అధికారాలు అంటూ ఏమీ లేవు, సభా గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తప్పవు, తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఎవరు ఏమనుకున్నా నా పని నేను చెయ్యాలి కాబట్టి నేను చేశా అంటూ స్పీకర్ ఓం బిర్లా చెప్పడం జరిగింది. సిఈసి అభిశంసనకు నేడు నోటీసు అంటూ 193 మంది ఎంపీలు అయితే సంతకాలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, తీర ప్రాంత భద్రత బ్లూ ఎకానమీలో నూతన అధ్యాయం అయితే ప్రారంభమైంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు గర్వకారణం అంటూ విద్యాశాఖ అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లా జువ్వెల దిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు అయితే నిన్న శంకుస్థాపన చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించింది ఈ విధంగా వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే దీని లక్ష్యం ఏమిటి అంటే, తీర ప్రాంత భద్రత అలాగే బ్లూ ఎకానమీ నూతన అధ్యాయంగా ఇదైతే నిలుస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వెల దిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు అయితే నిన్న శంకుస్థాపన చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటంటే, ఒకళమాత ఒడిలో అక్షర గోవిందం అంటూ తిరుపతిలో భాషర తరహా అక్షరాభ్యాసం అంటూ చిన్నారులకు 7 వస్తువులతో కిట్ అన్నట్టుగా ఒక మంచి వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే, ఒకళమాత ఒడిలో అక్షర గోవిందం అన్నట్టుగా బాసరలో ఏ విధంగా అక్షరాభ్యాసాలు అవి జరుగుతూ ఉంటాయో, తిరుపతిలో కూడా బాసర తరహా అక్షరాభ్యాసం అయితే కార్యక్రమం అయితే
దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే చిన్నారులకు 7 వస్తువులతో అయితే ఒక కిట్‌ని కూడా అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే మొత్తంగా ఈనాడు పేపర్ కనుక తీసుకుంటే ఈ విధంగా హెడ్లైన్స్ ఉన్నాయి. ఇక సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్‌లో ఏమున్నాయి అనేది గనక ఒకసారి మనం చూస్తే సాక్షి పేపర్‌కి వచ్చేసరికి ఫస్ట్ వార్త బాహుబలి పాటతో స్ఫూర్తి అంటూ టీ20 వరల్డ్ కప్ విశేషాలపై కెప్టెన్ సూర్యకుమార్ అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ స్పోర్ట్స్ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ క్రూడ్ మంట బేర్ పంజా అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మళ్లీ సెంచరీ దాటిన ముడి చమురు ధర కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. నిబంధనలు పాటించాల్సిందే, నియమాలు అనేది అందరికీ ఒకటే, ఎవరికి కూడా ప్రత్యేక అధికారాలు లేవు అన్నట్టుగా నియమ నిబంధనలు నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే సభ నిక్కచ్చిగా కొనసాగుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ వివరాలన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సాహసోపేత యాత్ర యుద్ధం మొదలయ్యాక హర్మూజ్ గుండా సురక్షితంగా ముంబై చేరుకున్న తొలి నౌకగా షెన్ లాంగ్ నిలిచింది. మొత్తానికి అక్కడ ప్రయోగిస్తున్న రాడార్లకు చిక్కకుండా భారీ చమురు నౌక అయితే ముంబై చేరుకుందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త దేశంలో అయితే ఇంధన కొరత లేదు అన్నట్టుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త సిఈసిని తొలగించాలంటూ నోటీసు అంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ తొలగింపు కోసం నోటీసు ఇచ్చేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. వాళ్ళందరూ కలిసి సంతకాలు చేశారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వచ్చేసరికి మెయిన్ వార్త చూస్తే వైఎస్ఆర్సీపీ కోట్లాది మంది అభిమానులది అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏమిటి ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు అయితే నిర్వహించారట. 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏంటి డీటెయిల్స్ ఇంకా చూస్తే ఒకసారి మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. ఓకే, వైఎస్ఆర్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరిది వైఎస్ఆర్సీపీ. దేశ రాజకీయాల్లో ప్రబలమైన పార్టీ పెనుమార్పులకు నాంది. జగన్ ఏనాడు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అదిగో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాతో నడిచే ప్రతి ఒక్కరు గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు. విలువలు విశ్వసనీయతకు మారిపేరు వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఊరువాడ ఘనంగా 16 ఏళ్ల పండుగ అయితే చాలా ఘనంగా నిర్వహించారట. అయితే గ్రామాల్లోనూ వైభవంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారట. పార్టీ జెండాను ఎగురవేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారంట. నవరత్నాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా సంబరాలు నిర్వహించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా ఏం చేశారు ఏంటి అనేది కానీ చూసుకుంటే లోపల పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. యుద్ధ కల్లోలం అంటూ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి ఒక హెడ్లైన్తో కూడిన డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. అవి కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే యుద్ధ కల్లోలం అంటూ దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. ఒకళ్ళు దాడి ఇంకొకరు ప్రతిదాడితో ఈ పశ్చిమాసియా అంతా కూడా దద్దరిల్లుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. $100 దాటిన బ్యారెల్ ముడి చమురు ధర, దాడులు ఆపకపోతే $200 దాటడం తథ్యం అంటూ ఇరాన్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేశాం డిమాండ్ చేసిన ఇరాన్ సైన్యం ఎవ్వరు ఏమి చేయలేరు అనుకున్నారు కదా, కానీ మేము ఏ విధంగా మాకు తెలుసు ఎక్కడ కొట్టాలి ఏం చేయాలి అనే దాని మీద అయితే ఇరాన్ అయితే కొన్ని రకాల ఆంక్షలు పెట్టి కొన్ని రకాల డిమాండ్స్ అయితే ప్రతిపాదించడం జరిగింది. మా బిడ్డల మరణానికి ప్రతీకారం అయితే ఖచ్చితంగా తీర్చుకుంటాం. అమెరికా ఇజ్రాయెల్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హర్మూజును తెరిచే యోచన లేదు అంటూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ అయితే స్పష్టం చేశారు అన్నట్టు తెలుస్తోంది. 3 షరతులకు అంగీకరిస్తే యుద్ధం ఆగిపోతుందన్న ఇరాన్ అయితే 3 షరతులు అయితే విధించారట. ఆ 3 షరతులకు సంబంధించి కనుక అంగీకరిస్తే యుద్ధం అయితే ఆగిపోతుంది అన్నట్టుగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే ఫిషింగ్ హార్బర్ పోయింది, జువ్వల దిన్నె ప్రైవేటు పరం, దీన్ని కూడా ప్రైవేటు పరం చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. 2024లో ప్రధాని ప్రారంభించిన హార్బర్ను అందుబాటులోకి రానివ్వని చంద్రబాబు సర్కారు అంటూ ఫిషింగ్ హార్బర్లో
29.58 ఎకరాలు ముంబై సంస్థ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్కి కేటాయించారట. అనంతరం మొత్తం 150 ఎకరాలు కేటాయించేందుకు సన్నద్ధం. సంపద సృష్టించకపోగా క్రెడిట్ చోరీలతో అంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మన మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద కంపేర్ చేస్తూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే ఎక్స్ప్రెస్ దోపిడీ అంటే ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏంటి అంటే కావాల్సిన వాళ్ళకు ప్రజాధనం దోచిపెట్టేందుకే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ విలువ అమాంతం అయితే పెంచేశారట. అయితే 83% అధిక ధరతో ఏటా 14 కోట్ల పైనే ప్రజాధనం లూటీ అంటూ ఇచ్చారన్నమాట. గత ప్రభుత్వం 2022లో ట్రిప్పునకు 895 రూపాయలు చెల్లింపు, అదే సేవకు ఇప్పుడు 1640 చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అనుకూల ఫౌండేషన్కు కాంట్రాక్టు కట్టబెట్టడంలో చక్రం తిప్పిన మంత్రి అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తిగా నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణం అయితే చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించనున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జస్టిస్ లీసా గిల్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే సాక్షి పేపర్కు సంబంధించిన వార్తలు ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చి ఎట్టకేలకు కోత లేకుండా ఫీజులు అయితే విడుదల చేశారు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. బకాయిల చెల్లింపులో వడ్డీ మెలికతో ఆలస్యం, అలాగే ఉన్నత విద్యాశాఖ తీరుతో నెల రోజులు జాప్యం అయితే జరిగిందట. అయితే రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నందున 7.5% వడ్డీ మినహాయింపునకు ప్రతిపాదించారు అన్నట్టుగా తెలుస్తోంది. యాజమాన్యాల ఫిర్యాదుతో స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యాజమాన్యాలు ఏంటి ఇదంతా ఏం జరుగుతోంది, ఎంత ఇబ్బంది పడుతున్నాం ఏంటనే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడం వల్ల మొత్తానికైతే ఫీజులు అయితే విడుదలయ్యాయి అన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది యుద్ధానికి సంబంధించి, అది కూడా ఏంటి ఒకసారి చూద్దాం. యుద్ధ విరమణకు 3 షరతులట. ఏమిటి ఆ 3 అంటే అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అయితే డిమాండ్లు పెట్టింది. ఏమిటి అంటే మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి, మాకు హక్కులు ఉన్నాయి కదా, మాకున్న ఏ హక్కు అయినా సరే చట్టబద్ధంగా గుర్తించాలి. నెక్స్ట్ యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఎంతైతే నష్టం జరిగిందో దానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ అయితే మాకు కావాలి అంటూ ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్ అయితే ఆయన డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. ప్రాంతీయ శాంతి సుస్థిరతకు అయితే మేము కట్టుబడి ఉన్నాము అంటూ ఇరాన్ ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో ఒకసారి చూస్తే ఇరాన్ ఎంతలే అనుకొని తప్పుడు లెక్కేసిన ట్రంప్ ఏం చేస్తుందిలే ఇరాన్ అనుకొని లెక్కలు తప్పారు అన్నట్టుగా ఇచ్చారు. ఏంటంటే తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా వేశారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు. అందుకనే ఎవరిని కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇరాన్ ఎదురు దాడితో చుక్కలు చూపించింది అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ హర్మూజ్లో చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేమంటూ అమెరికా చేతులెత్తేసింది. అయితే హర్మూజ్ గుండా భారత్కు 1.35 లక్షల టన్నుల ముడిచమురు నౌక అయితే చేరింది అన్నట్టుగా తెలుస్తుంది. రాడార్లకు చిక్కకుండా ముంబైకి అయితే చేరిందట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12, 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక చూస్తే యుద్ధానికి సంబంధించి ప్రతీకారం అయితే ఖచ్చితంగా తీర్చుకుంటాం అంటూ పశ్చిమాసియాలోని స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాల్సిందే అంటూ, అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేసే ఉంటుంది, దాన్ని తెరిచే యోచన అయితే లేదు అన్నట్టుగా గల్ఫ్ దేశాలతో స్నేహం కానీ అమెరికా బేస్లపై దాడులు అయితే కొనసాగుతాయి అంటూ ముస్తఫా ఖమేనీ అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అరబ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు 6 చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై దాడి నిర్వహించారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి, మండలి తీర్మానం, భారత్ మద్దతు, ఓటింగ్కు చైనా, రష్యా అయితే దూరంగా ఉన్నాయట. అయితే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి అన్నట్టుగా మండలి అయితే తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. దానికి భారత్ కూడా మద్దతు ఇచ్చిందట. కానీ చైనా కానీ రష్యా కానీ దూరంగా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి వార్తలు కనుక చూసుకుంటే కలెక్టర్లకు ర్యాంకులు అంటూ ఒక వార్త అయితే ఉంది. కలెక్టర్ల సదస్సు జరుగుతోంది కదా, దానికి సంబంధించి నిన్న ఏం జరిగింది ఏంటి అనే దాన్ని కనుక చూసుకుంటే కలెక్టర్లకు ర్యాంకులు అన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఆంధ్రజ్యోతిలో ఇవ్వటం జరిగింది. ఒకసారి మనం చూస్తే
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోటీ, ఎవరికి వాళ్ళే పోటీ అన్నట్టుగా భారీ పెట్టుబడులకు చొరవ తీసుకోవాలి. ఆయా జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలు, అనుకూల పరిస్థితులను బట్టి ప్రణాళికలు మీరు రూపొందించుకోవాలి. అలాగే వేగంగా భూ కేటాయింపులు, అనుమతులు, అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అందుకే 3 రీజనల్ అథారిటీలు ఏర్పాటు చేశాం. కలెక్టర్ల సదస్సులో సీఎం దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కుటుంబాలకు సంక్షేమ లేఖలు, అలాగే అమరావతిలో క్రియేటివ్ సిటీ, ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్లకు పెద్ద పీట అన్నట్టుగా తెలుస్తోంది. మర్యాదగా చెబితే వినరా, అటవీ శాఖ అధికారులపై చంద్రబాబు ఫైర్. అయితే అటవీ శాఖ అధికారులకు కూడా, అటవీ శాఖకు సంబంధించిన అధికారుల పనితీరుపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొక వార్త కూడా ఉంది దీనికి సంబంధించి, కలెక్టర్ల సదస్సుకు సంబంధించి. అది కూడా ఒకసారి మనం చూస్తే, పోలీసుల కొరత అనేది ఉండకూడదు, నేరాల రేటు 6% అయితే తగ్గినట్టుగా చెప్పారు. అయితే ఆర్థిక నేరాలు, సైబర్ మోసాల కట్టడికి చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు పెట్టుబడి పెట్టడానికి. మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్స్, రోడ్డు భద్రత నిబంధనలపై రాజీ పడద్దు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో అయితే కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లు రైస్ చేస్తూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఇది వరకు ఎన్నడూ లేనంతటి కష్టకాలం ఇది అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అయితే పార్లమెంట్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే గతంలో ఇటువంటి కష్టకాలం ఎప్పుడు ఎదురవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ వచ్చిన కష్టకాలాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నాం అంటూ చెప్పడం జరిగింది. ఇంధన కొరత అయితే లేదు, సరిపడా నిల్వలు అయితే ఉన్నాయి అంటున్నారు. హర్మోజ్ సంబంధం లేకుండా మనకు 70% క్రూడ్ దిగుమతులు వస్తున్నాయి. అయితే హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా మనకి 70% క్రూడ్ దిగుమతులు అయితే వస్తున్నాయి అంటూ పార్లమెంట్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించిన ఒకసారి చూస్తే, గ్యాస్కు ఎప్స్టీన్కు అయితే లింక్ ఉంది అన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. మన ఆయిల్ కొనుగోలును ఇతరులు నిర్ణయించడం ఏంటి? పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు హర్దీప్ రాజీతోనే ఇదంతా కూడా ఏర్పడింది అన్నట్టుగా పూరి కుమార్తెకు సొరోస్ నిధులు, లోక్సభలో రాహుల్ ఆరోపణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పెరిగిన వంట నూనెల ధరలు, ఇక వంట నూనెల ధరలు కూడా పెరిగే, ఒక పక్క గ్యాస్ దొరకట్లేదని బాధపడుతుంటే ఇప్పుడు పెరిగిన వంట నూనెల ధరలు అంటూ గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్కు 45 రోజుల గడువు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు, కుప్పకూలిన స్విగ్గీ, జొమాటో షేర్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇప్పుడు వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయినాయట. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఇది హైలైట్ వార్త, ఒకసారి చూద్దాం. హోటళ్లపై గ్యాస్ బండ, రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్ సంక్షోభం, వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో పలు హోటళ్ల మూసివేత, హోటళ్లు, హాస్టల్స్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అనమాట. అయితే కట్టెల పొయ్యితో నెట్టుకొస్తున్న కొందరు వ్యాపారులు, ప్యానిక్ బుకింగ్స్తోనే సమస్యలు, సర్వర్లు క్రాష్, బుధవారం ఒక్కరోజే 3 రెట్లు అధిక బుకింగ్స్ అంటూ గృహ అవసరాలకు ఇబ్బంది లేదని ప్రభుత్వం ఒక పక్కన ప్రకటన చేస్తున్నా కూడా ఈ వాణిజ్య సిలిండర్లకు సంబంధించి సంక్షోభం అయితే ఏర్పడింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. విజయవాడ సిటీ, విశాఖపట్నం మార్చి 12 యుద్ధ ప్రభావం వంటింటిపై పడుతోంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ సంక్షోభం నానాటికి ముదురుతోంది అంటూ ఎక్కడెక్కడ ఈ విధంగా జరిగింది ఏంటనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 2లో లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి చూస్తే, జగన్ డిఎన్ఏలోనే అబద్ధాలు ఉన్నాయా అంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కొద్దిగా ధ్వజమెత్తినట్టున్న తెలుస్తోంది. అవి కాగ్ లెక్కలు కావు, జగన్ టీం లెక్కలు అంటూ చెప్పడం జరిగింది. ఆయన చెప్పినవని అసత్యాలు, అర్ధసత్యాలు అంటూ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా అంటూ మైలవరం హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు, సర్కారుకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంగా విచారణలు అయితే గుర్తింపు, అదంతా అబద్ధం. ఇగో ఇలాంటి దిక్కుమాల పనులు ఎలా చేస్తారో అర్థమవుతుంది. అసలు మధ్యాహ్నం భోజనం బాగోలేదని ఒక డ్రామా క్రియేట్ చేశారట. అయితే మైలవరం హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు, సర్కారుకు చెడ్డ పేరు తేవాలనే పెద్ద హై డ్రామా అయితే అక్కడ నిర్వహించినట్టు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్
ముప్పిడి అవినాష్ రెడ్డికి నో బెయిల్ అంటూ 20కి తదుపరి విచారణ వాయిదా అంటూ సుంకాల కోసం వాణిజ్య దర్యాప్తు అంటే ఇంకొక వార్త ఉంది. భారత్ చైనాతో పాటు 16 దేశాలపై విచారణ, అన్యాయమైన వాణిజ్య విధానాలను సవరిస్తాం అమెరికా వాణిజ్య మంత్రి వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం కొత్త అస్త్రం అయితే ప్రయోగించబోతుంది అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఉద్దానం ప్రజలకు భరోసా అట. నేడు పలాస కిడ్నీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స, కిడ్నీ సమస్యల పరిష్కారం చారిత్రాత్మక ముందడుగు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ జెన్కో ఆల్ టైమ్ రికార్డ్ 11న 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రైతన్నలకు ఉగాది కానుక అయితే నేడు అన్నదాత సుఖీభవ 3.1 అంటే 3వ విడత నిధులైతే ఈరోజు జమ కానున్నాయి అన్నట్టు తెలుస్తుంది. ఖాతాల్లో 4,000, కేంద్రం మరో 2,000, మొత్తం 6,000 కృష్ణా జిల్లా సూరంపల్లిలో విడుదల చేయనున్న సీఎం. రాష్ట్రంలో 46.85 లక్షల కుటుంబాలకి దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అన్నట్టు తెలుస్తుంది. సూపర్ 6లో మరో హామీ అమలు సంపూర్ణం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, తీరం మరింత భద్రం అంటూ విశాఖకు రండి, సాగర నగరంలో డీసీ జీసీసీ ఏర్పాటు చేయండి అంటూ 20,000 ఉద్యోగాలు ఇచ్చేలా వాటిని నెలకొల్పండి అంటూ క్యాబ్జెమినీ సీఈఓకు మంత్రి లోకేష్ అయితే ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ ప్రజలను భయపడవద్దని ప్రధానే భయపడుతున్నారు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్తో ఆయనలో గుబులు అంటూ రాహుల్ గాంధీ అయితే ఎద్దేవా చేసినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్ విధానం రద్దు చేస్తాం అంటూ వచ్చే ఏడాది నుంచి నర్సరీ టు 12వ తరగతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, వెనక్కి తగ్గం అంటూ హర్మూజ్ను మూసే ఉంచుతాం అంటూ మొస్తఫా ఖమేని అయితే నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. వెనక్కి అయితే మేము తగ్గం అన్నట్టుగా, ఎంత నష్టపోయామో అంతకంతా మాకు పరిహారం చెల్లించాలా అంటూ కొన్ని రకాల డిమాండ్స్ కూడా ఆయన అమెరికా ముందు ఉంచడం, ఇజ్రాయెల్ ముందు ఉంచడం జరిగింది. అయితే 3 షరతులకు ఒప్పుకుంటేనే యుద్ధం ముగుస్తుంది అంటూ పెజెష్కియాన్ అధ్యక్షులు చెప్పడం జరిగింది. అమెరికా షిప్పై ఇరాన్ డ్రోన్ అటాక్ భారతీయుడైతే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త, కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకీ అంటూ ఒక వార్త ఉంది. రాష్ట్రానికి వడగండ్ల గండం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు వానలట. ఆదివారం 18 జిల్లాలు, సోమవారం 32 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్టు తెలుస్తోంది. భద్రాచలం, మహబూబ్ నగర్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఇప్పుడే 40 డిగ్రీలు అంటే ముందు ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి మనం అంచనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి మనం చూస్తే, కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకీ. ఇప్పుడు ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు కదా, ఎల్పీజీ కొరత ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు. గడిచిన 5-6 రోజుల్లో 30% పైగా పెరిగిన కొనుగోళ్లు. ఈ కామర్స్ సైట్లలో నో స్టాక్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, డేంజర్ పారాక్వాట్ అంటూ విరుగుడు లేని గడ్డి మందుకు రాష్ట్రంలో ఏటా 5,000 మంది బలవుతున్నారు అంటూ తాగిన ప్రతి 100 మందిలో 98 మంది మృతి చెందుతున్నారట. పారాక్వాట్ బ్యాన్పై ఐఎంఏ, మెడికల్ కౌన్సిల్తో పాటు డాక్టర్ల సంఘాల ఉమ్మడి ఫైట్ చేస్తున్నారు దీని మీద అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. గ్రానైట్ ఎగుమతులపై వార్ ఎఫెక్ట్ అయితే పడింది అన్నట్టుగా తెలుస్తోంది. టన్నుకి $20 నుంచి $29 పెరిగిన షిప్పింగ్ ఛార్జీలు అంటూ చైనా సహా కువైట్, ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖతర్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆగిన రవాణా అంటూ ఉంది. అయితే భారత్ చైనాపై మళ్లీ టారిఫ్లు. మరో 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు అమెరికా ప్లాన్ చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే సెక్షన్ 301 కింద వాణిజ్య పద్ధతులపై విచారణ అయితే ప్రారంభమట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు అంటూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే క్లాసులు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఈ విధంగా క్లాసులు జరుగుతాయి అన్నట్టుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే హాఫ్ డే స్కూల్ విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. అయితే ఏప్రిల్ 23 అయితే లాస్ట్ వర్కింగ్ డే అట. దాని వరకు కూడా ఈ హాఫ్ డే స్కూల్స్ అన్ని కూడా కొనసాగుతాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్ని మేనేజ్మెంట్ల స్కూల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే పనిచేయాలని సూచించడం కూడా జరిగింది. మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నాయి వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏం ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం.